జగిత్యాల ఆర్టీసీ డిపో వద్ద జరుగుతున్న కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి, దావా వసంత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం బాధాకరమని, ఎలాంటి కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెకు వెళ్లడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. గతంలో గే చంద్రశేఖరరావు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఆర్టీసీ కీలకమని అయినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీకి నిధులు విడుదల చేయాలని, సంస్థను బలోపేతం చేయాలని కోరారు. కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. మరి ప్రయాణం చేయాలంటే ఒక రక్షణ కవచం లాగా మరి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, మంచిగా భద్రంగా కాపాడి వాళ్ళ ఊర్లే దింపేవాళ్ళు. ఇలా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, బస్సులన్నీ కూడా బస్ డిపోలలో ఉన్నాయి. ఇదేం పరిస్థితి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకా మిగతా డిమాండ్లు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కూడా వారి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి అండగా ఉంటాం, మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈరోజు సంఘీభావం తెలియస్తాం. జై తెలంగాణ. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి సమ్మె బాట పట్టినటువంటి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా మద్దతు తెలియజేయడానికి పెద్దలు, సీనియర్ నాయకులు, మా మాజీ మంత్రివర్యులు మరి జీవన్ రెడ్డి గారితో కలిసి మేమందరం కూడా మా కార్మికులకు అండగా ఉండడానికి, మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే చాలా దారుణంగా ప్రజలందరినీ కూడా 2 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేసిండు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా మరి ప్రజాపాలన రావడానికి కృషి చేసినటువంటి ఆర్టీసీ కార్మికులను కూడా నట్టేట ముంచేసిండని చెప్పేసి ఇలా సమ్మె పట్టినటువంటి మా కార్మిక సోదరి మనులు ఇలా సమ్మె చేస్తే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి రావడానికి మరి ఆర్టీసీ కార్మికుల కోసం 32 హామీలు అని చెప్పేసి నువ్వే మేనిఫెస్టోలో పెట్టావు కదా, నువ్వే ఇస్తా అని చెప్పి కార్మికులకు కూడా ఇబ్బంది కలగకుండా నువ్వు ఆర్టీసీ నడపవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాలి. అది ఇప్పుడు చేత కాకుండా దాదాపు 400 కోట్ల బకాయిలు ఉన్నాయి మహాలక్ష్మి కింద. దీన్ని ప్రజలందరూ కూడా మీడియా ద్వారా గమనించాలి. ఫ్రీ బస్సు అని అంటే అది ఒకటే పెట్టిండు, ఆల్రెడీ అందులో జడలు పట్టుకొని కొట్టుకునే విధంగా చేసిండు. అయినా కూడా సరే ఫ్రీ బస్సు పెట్టినావు మంచిదే అని చెప్పేసి స్వాగతిస్తే ఇవాళ పరిస్థితి ఏమైంది? మా ఆడబిడ్డలు, మా కార్మిక అన్నలందరూ కూడా రోడ్డున పడ్డారు. 400 కోట్ల బకాయిలు ఇవ్వకుండా చోద్యం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇలా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు, పాపం వారి జీవితం అంతా కూడా 30 నుంచి 32 సంవత్సరాల జీవితం అంతా కూడా
వారు ఆ బస్సులలో రోడ్ల మీద మరి ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడమే బాధ్యతగా 30 సంవత్సరాల జీవితాన్ని మరి నీకు ఆడబిడ్డలంటే అంత చులకన్నా, ఆడబిడ్డలంటే అసలు పట్టింపు లేదా, కోటీశ్వర్లను చేసుడు పక్కన పెట్టు, మా మహిళా కార్మికులను వాళ్ళకు పనిభారం తగ్గించాలి అని చెప్పేసి చెప్తే కూడా వినిపించుకుంటలేవు. ఇక ఇది నీకు మహిళలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడగకముందు చెప్పిన కుర్చీ కోసం అది కూడా లేదు. ఇవాళ ఏదైతే ఇవాళ ఈ యొక్క సమ్మె ఉందో ప్రగతి చక్రానికి ప్రాణ సంకటంగా ఇవాళ ప్రభుత్వం మారింది. ఈ సమ్మె సమంజసమే. మేము కానీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కానీ మీ అందరికి కూడా అండగా ఉంటాం. మీకు సబ్బండ వర్గాలు బాగుండాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఇవాళ 21, 25 ఒక పే స్కేల్ను అమలు చేయకుండా కూడా ఎంత గోస పెడుతున్నాడంటే ఈ ఎర్రటి ఎండాకాలం ఇక్కడ ఊసోవల్ల సొమ్మకూడదు సోకూడదు అంటారా? ఇప్పుడు మనమే శ్రమ చేస్తున్నా ఆర్టీసీ కార్మికులు మీరమ్మా అని చెప్పి అంటున్నా. సమ్మె ఇవాళ చేసే పరిస్థితి ఏర్పడదని బాధ్యులు ఎవరు? ప్రభుత్వం మనకు లభించాల్సినటువంటి ఒక నిధులు మనం సక్రమంగా విడుదల చేసినట్టయితే ఈ సమస్య ఉత్పన్నం అవుతుండే అని చెప్పండి. నేను దాదాపు 5 DL పెండింగ్ ఉన్నాయి. మంచి 5 DL పెండింగ్ ఉన్నాయి. 21, 25 అనుకూలంగా ఏది ఇస్తుందో మరి పిఆర్ అమలు చేయాలని చెప్పి తలుస్తున్నామని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ ఈ పొల్యూషన్ ఫ్రీ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రత్యేకంగా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సెస్ రాష్ట్రానికి కల్పిస్తుంది. ఇది మంచి సౌకర్యం. అది సబ్సిడీతో ఇస్తుంది. ఒక్కో బస్సు ఏదైతుందో 70 లక్షలు 80 లక్షలు భారం అయితే దాదాపు 45 లక్షల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ నిర్వహణ అనేది ఏదైతుందో మన ఆర్టీసీగా ఇచ్చినట్టయితే ఆ సబ్సిడీ మనకు వస్తుండే. ప్రతి బస్సు మీద ఏదైతుందో ఓ 2 కార్మికులు, ఒక డ్రైవరు, ఒక కండక్టర్ ఏదైతుందో ఉద్యోగ అవకాశం వస్తుండే. మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బలోపేత చేసే బాధ్యత ప్రభుత్వమై ఉంటుందని చెప్పంటాను నేను. గ్రామాన్ని ఏదైతే పల్లెల బస్సు సౌకర్యం మనం కల్పిస్తామని చెప్పాను. 2.5 సంవత్సరాలు జరుగుతుందా? ఈ డిపోలో ఒక బస్సును అదనంగా చేకూరిందా? ఎక్కడైనా ఒక పల్లెకు గతరు అది ఏమవుతుంది ఏంటి అని చెప్పంటాను నేను. ముఖ్యమంత్రి గారు ఏది అసలు నిజంగా ఆలోచన జ్ఞానం ఉందా అని చెప్పంటాను నేను. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నువ్వు ఎన్నికల ప్రణాళికలో ఏం వాగ్దానాలు చేసినావు ఒకసారి పట్టణం చేసుకో. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ప్రణాళిక అంటే అదొక గీత, అదొక బైబిల్, అదొక ఖురాన్ అని చెప్పి అంటారు. ప్రతిరోజు నిత్యం మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉట్టంకించాలని ప్రయత్నం చేస్తామో అట్లాగే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మన ఎన్నికల ప్రణాళిక అనేది రోజు ఒకసారి చూసుకోవాలి, చదువుకోవాలి. ముఖ్యంగా అధికారం ఉన్న పార్టీ చదువుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? PCC అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రజానీకానికి చేసిన వాగ్దానాలకు కానీ రైతాంగమే కానీ ఇంకా ఇతరత్ర కానీ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ అందరినీ కూడా చెప్పంటున్నాయి. నిజంగా ఆశ్చర్యం. మాకు ఎక్కడో కాదు ఇది ఫలితం మరి సమ్మె పరిష్కారం లభిస్తుందని చెప్పి అనుకున్నాం. ఇలా మీరు అందరూ సమ్మె పోయే పరిస్థితి రావడం బాధాకరం అని చెప్పి అంటున్నాను. ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం వీళ్ళ గొప్ప నిర్ణయం. వీళ్ళ BRS పార్టీ పెద్ద KCR గారు ఏది ఇస్తుందో వారు ఒకటే వీళ్ళ ఏ కార్మికుల హక్కుల సాధన కొరకు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడడం జరిగిందో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైనా కానీ చెప్పంటారు మీ హక్కుల సాధన కొరకు అవి PRC కానీ TA కానీ యూనియన్ల పునరుద్ధరణ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వాగ్దానం చేసినాం. అంటే ఒకప్పుడు BRS అధినేత KCR గారు ఏమన్నారు? అసలు యూనియన్ల అవసరం లేకుండానే మీ సమస్యల్ని పరిష్కారం చేస్తా అని చెప్పని ఒక భావన ఆలోచన వ్యక్తం చేసి ఒక 3 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ అని చెప్పాను కూడా అన్నట్టు ఆయన అన్నాడు. కానీ ఏమైపోయింది? ప్రభుత్వం మారిన తర్వాత సమ్మె అవసరం లేదనుకుని సమ్మె అనివార్యమైపోతున్నది. సమ్మె అనివార్యమైపోతున్నది. మరి సమ్మె అనివార్యమైనప్పుడు ఏది ఇస్తుందో యూనియన్ల పునరుద్ధరణ అనేది ఇవాళ ఆవశ్యకత ఉంది, అత్యవసరం కూడా చెప్పక తప్పదని చెప్పండి. యూనియన్ల పునరుద్ధరణ అపాయింటెడ్ డే ఏదైతుందో ప్రకటన చేయబడటం, మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఆర్టీసీపై పడే ఒక భారం ఏదైతుందో నిధులు ఏ నెల కాలేలో ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతున్నదో మన ఆర్టీసీ సంస్థకు విడుదల చేయాలి అని చెప్పంటున్నా. మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సెస్ అవి ఎన్నైనా కానీ అని చెప్పంటున్నా అవి మనకే మన ఆర్టీసీ సంస్థకే దాన్ని కల్పించాలి. అదనంగా ఏదైతుందో ఉద్యోగాలు కల్పించాలి. ఆర్టీసీ సంస్థ కేవలం ఏదైతుందో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే కాదు
రోడ్డు రవాణా సంస్థ కార్మిక సోదరులు వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో మరి ఈరోజు సమ్మె బాట పట్టే పరిస్థితి రావటం నిజంగా కూడా బాధాకరం. అంటే ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పని ఎవరు తలచు. మరి విధి లేని పరిస్థితులలో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడతాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలో ఆనాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదు. అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయగలిగినట్లయితే వారికి మెరుగైనటువంటి ఒక ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో టీఆర్సీఏ కానీ డిఏ కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుందనే ఒక భావనతోనే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో రాత్రి 12 గంటల నుంచి సమ్మె స్టార్ట్ అయింది. అదేవిధంగా జైత్యాల డిపోలో కూడా మా జైత్యాల డిపో కార్మికులందరూ 12 గంటల నుంచి గేట్లోనే నిరసన తెలుపుకుంటూ ఇక్కడే ఉండడం జరిగింది. మాకు ముఖ్యమైన డిమాండ్లు ఈరోజు మేము ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ని మేము అడుగుతున్నాము. సమ్మెకు మమ్మల్ని ఉరిగొల్పింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఈరోజు మేము సమ్మెను కొనసాగిస్తున్నామంటే దానికి పూర్తిగా బాధ్యత గవర్నమెంట్ వహించవలసిందే. ఎందుకంటే మా ప్రధానమైన డిమాండ్లు ఒకటి 2021-25 పే స్కేల్ను తక్షణమే అమలు చేయాలి. కార్మికుల డిమాండ్లు మాకు ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టిండో ఆ విధంగా ఆ డిమాండ్లు 2 మాత్రం తప్పనిసరి అమలు చేయాలి. మిగతాది ఏంటంటే గవర్నమెంట్లో విలీనము అది కూడా మాకు మేనిఫెస్టోలో పెట్టిండు, అలాంటిది కూడా తక్షణమే మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత మహిళల గురించి మాకు ఫ్రీ బస్ పెట్టిండు. ఒక నెలకు 400 కోట్ల రూపాయలు మాకు చెల్లించాలి ఆర్టీసీకి, కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు చెల్లించడం లేదు. దాన్ని కూడా గవర్నమెంట్